జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మన శ్రీ చైతన్య తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే. ఐపీఎల్ ఫైనల్ ఇంకొన్ని గంటల్లో ఛాంపియన్ ఎవరో తేలిపోతుంది. మొదటి క్వాలిఫైర్లో గెలిచి ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ ముంబైపై ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచి ఫైనల్కు చేరుకుంది. ఈ విజయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్దే కీలక పాత్ర. మ్యాచ్ ఓటమి అంచున ఉండగా అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ధనాధన్ బ్యాటింగ్తో ముంబైకి చుక్కలు చూపించాడు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత అయ్యర్ సారథ్యంలో పంజాబ్ టైటిల్ రేస్లో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ రెండోసారి టైటిల్ మ్యాచ్లో పాల్గొంటుంది. ఆర్సీబీ 4వసారి ఫైనల్కి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొత్త ఐపీఎల్ ఛాంపియన్ని చూడబోతున్నారు. ఈ మ్యాచ్లో అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది. విరాట్ కొద్దిసేపు క్రీజ్లో ఉంటే పంజాబ్ బౌలర్లు అతన్ని అవుట్ చేయడం అంత ఈజీ కాదు. కోహ్లీ క్రీజ్లో కుదురుకున్నాక అతన్ని అవుట్ చేయాలంటే పంజాబ్ బౌలర్లకు తలకు మించిన భారంగా మారుతుంది. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫాదర్ యోగరాజ్ కింగ్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లు విరాట్ కోహ్లీని త్వరగా అవుట్ చేయాలి. ఔన్స్ కోహ్లీ స్టాండింగ్ ఇస్తే అతన్ని అవుట్ చేయడం అంత తేలికేం కాదు. విరాట్ కోహ్లీని అవుట్ చేయకపోతే ఆర్సీబీ ఎంతటి టార్గెట్నైనా ఈజీగా ఛేదిస్తుంది. ఒకవేళ కోహ్లీ ఈ మ్యాచ్లో చివరి వరకు ఆడితే ఆర్సీబీ 200 కాదు 300 టార్గెట్ ఇచ్చినా ఆశ్చర్యమే లేదు. విరాట్ కోహ్లీ 10 ఓవర్లలోపు అవుట్ అయితేనే పంజాబ్కు గెలిచే ఛాన్స్ ఉంటుంది అన్నారు. అయితే పంజాబ్ని తక్కువ అంచనా వేయకూడదు అన్నాడు. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఉంటే పంజాబ్లో శ్రేయస్ ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఇన్ని చెప్పిన యోగరాజ్ ఫైనల్లో పంజాబ్ గెలవాలని కోరుకున్నాడు. వాళ్ళు పంజాబీ కావడంతో ఫైనల్ 4లో పంజాబ్ గెలిస్తే చూడాలని ఉందని చెప్పుకొచ్చాడు.